We discussed indefinite articles are, an in previous video. Today I would like to explain definite article the. Before going to know where do we use definite article the, we shall try to know the articulation of THE. సో డెఫినెట్ ఆర్టికల్ దాన్ని ఎప్పుడు ఉపయోగిస్తామని తెలుసుకోవడానికి ముందు ఆ టిహెచ్ఈ ఈ వర్డ్ను ఎన్ని విధాలుగా పలకొచ్చు అన్నది తెలుసుకుందాం. టిహెచ్ఈ షుడ్ బి ఆర్టికులేటెడ్ యాజ్ త్రీ categories, three types. They are the, the. Then where do we articulate the? ది అని ఎప్పుడు అంటే ఎక్కడ యూజ్ చేస్తాము, ఎక్కడ పలుకుతాము అని అంటే బిఫోర్ వోవెల్ లెటర్ వర్డ్స్ అంటే అచ్చు అక్షరాలతో ప్రారంభమైనటువంటి పదాల ముందు టిహెచ్ఈ వస్తే దాన్ని ది అని పలుకుతాము. దెన్ వెన్ డు వి యూజ్ ఆర్ వెన్ డు వి ఆర్టికులేట్ ద, మరి దాని ఎప్పుడు ఉచ్చరిస్తామని అంటే బిఫోర్ కాన్సోనెంట్ లెటర్ వర్డ్స్, అంటే ఒక పదము కాన్సోనెంట్ లెటర్తో స్టార్ట్ అయితే అంటే హల్లు అక్షరంతో స్టార్ట్ అయితే అలాంటి పదాల ముందు టిహెచ్ఈ ఉంటే ద అని ఆర్టికులేట్ చేస్తాం, అంటే పలుకుతాము. దెన్ వెన్ డు వి ఆర్టికులేట్ ది, మరి ది అని ఎప్పుడు పలుకుతామని అంటే బిఫోర్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్, అంటే సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ కొన్ని విశేషణాలకు ముందు టిహెచ్ఈ వచ్చింది అంటే దానిని ది అని ఆర్టికులేట్ చేస్తాము. సో ఫస్ట్ వోవెల్ లెటర్స్ వర్డ్స్ ముందు టిహెచ్ఈ వస్తే ది అని ఎలా ఆర్టికులేట్ చేస్తాం? ది యాపిల్, ది ఈగల్, ది ఎలిఫెంట్. సో ఇలాగా ది అని ఈ అచ్చు అక్షరాలతో ప్రారంభమైనటువంటి పదాల ముందు ఉచ్చరిస్తాం. ద కాన్సోనెంట్ లెటర్ వర్డ్స్, ద సన్, ద మూన్. ఓకే, అండ్ నెక్స్ట్ ది బిఫోర్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్. వాట్ ఆర్ దే? ఏంటివి చూద్దాం. ది బెస్ట్, ది రిచెస్ట్, ది స్మాలెస్ట్, ది షార్టెస్ట్, ది బ్రైటెస్ట్. ఇలాగా మూడు విధాలుగా టిహెచ్ఈని ఆర్టికులేట్ చేస్తాం.